శివుడి ఆజ్ఞ లేనిదే చిన్న చీమైనా కుట్టదనంటారు. మెయిన్‌గా ఎప్పుడు ఎవరికి ఏది చెందాలో ఆ శివయ్య ముందుగానే డిసైడ్ జేసి పెడతారు. నేను ఈరోజు ప్రముఖంగా ఓరుగల్లు కాకతీయులు ఏలినటువంటి ఓరుగల్లు పాలంపేట దగ్గరలో ఉన్నటువంటి రామప్ప దేవాలయాన్ని దర్శించుకున్నానండి. ఈ రామప్ప దేవాలయం ప్రత్యేకత ఏంటంటే సుమారుగా 1213 సంవత్సరంలో నిర్మించినటువంటి రేచర్ల రుద్రుని కాలంలో నిర్మించినటువంటి ఆలయం. ఈ ఒక్క ఆలయానికే ఎవరైతే నిర్మించారో ఆ శిల్పి పేరు మీద పిలువబడుతున్న ఏకైక ఆలయం రామప్ప ఆలయం అండి. ఈ ఆలయంలో సాక్షాత్తు రామలింగేశ్వర స్వామి ఆ పరమశివుడు కొలువుదీరాడు. ఈ ఆలయ దర్శనం తర్వాత ఈ ప్రపంచంలో ఎవరైతే కష్టపడుతున్నారో ఆ కష్టపడ్డ ప్రతి వారికి ఫలితం ఏదో ఒక రోజున తప్పకుండా వచ్చే తీరుతుంది. అంతేకాని మేము కష్టపడతాము మా జీవితంలో ఎటువంటి మార్పు రావట్లేదు. మార్పు రావాలంటే మొదలుగా మీతో మీరే మార్పును కోరుకోండి. మెయిన్‌గా ఎవరైతే మిథున రాశిలో జన్మించారో ఈ మిథున రాశిలో జన్మించిన వాళ్ళు పునర్వసు నక్షత్రంలో గానీ, ఆరుద్ర గానీ, మృగశిర నక్షత్రాలు ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి కంటక శని అంటే దశమ స్థానంలో శని ఉండడం వల్ల అన్నీ అందొచ్చినట్టే అంది చేతి దాకా అందింది నోటి దాకా అందదు. మిథున రాశి వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, ఈ మే 15 వరకు మార్చి 15 నుండి ఏప్రిల్ 15, ఏప్రిల్ 15 నుండి మే 15 మీ జీవితంలో ఇప్పటి వరకు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ వాటంతట అవే వచ్చి చేరుతాయి. ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి ఓవెల్స్ని సరి బేసి స్థానాల్లో ఉండేటట్టుగా సెట్ చేయండి. ఇంకా మీకు ఖచ్చితంగా ఈ 2 నెలల సుమారుగా 62 రోజుల వ్యవధిలోనే మీరు ఎన్నో అద్భుతాలు మీ జీవితంలో జరగబోతున్నాయి.